అందరికీ నమస్కారం అండి. ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ మీద గత 5 సంవత్సరాలుగా అలుపెరుగునటువంటి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి 'నా అన్వేషణ' ఛానల్, అలాగే 'ప్రపంచ యాత్రికుడు' ఛానల్ నిర్వహిస్తున్నటువంటి మన విశాఖపట్నానికి చెందినటువంటి అబ్బాయి అన్వేష్ గారండి. గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ మీద విపరీతమైనటువంటిగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ యొక్క సోషల్ మీడియాలో మంచి ఫ్రేమ్ సంపాదించుకొని కొన్ని లక్షల ఫాలోవర్స్ని సంపాదించుకున్న చాలామంది ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ కొన్ని కోట్లు గడిస్తున్నటువంటి సందర్భం అండి. వాళ్ళు డబ్బులు సంపాదించడం అన్నది పక్కన పెడితే ఈ యొక్క గేమింగ్ బెట్టింగ్ యాప్స్ బారిన పడి కొన్ని వందల మంది ఈ తెలుగు రాష్ట్రాల్లో చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. గత 2 నెలలుగా సుమారుగా 60 రోజుల నుంచి 'నా అన్వేషణ' ఛానల్ నిర్వహిస్తున్నటువంటి అన్వేష్ గారు ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ మీద, ఎవరైతే ఈ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి వ్యక్తుల మీద తన పోరాటం అన్నది చాలా ఉధృతంగా చేస్తున్నారు. నిజంగా మనందరం కూడా హర్షించదగ్గ విషయం అండి. ఎందుకంటే ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ మీద ఎవరికి కూడా సరైనటువంటి అవగాహన ఈ ప్రస్తుత సమాజంలో లేదు. కానీ చాలామంది యువత, ముఖ్యంగా పిల్లలు ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ బారిన పడి బయటికి చెప్పుకోలేనటువంటి నరకాన్ని అనిపిస్తున్నటువంటి సందర్భాలు కోకొల్లలండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ మీద మన చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలకు కానీ, లేదా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో మీకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్కి ఎడిక్ట్ అవ్వకుండా చూడాల్సినటువంటి సామాజిక బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ని అరికట్టాల్సినటువంటి సందర్భం అండి. ఎందుకంటే ఇది ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి ఒక బాధాకరమైనటువంటి విషయం. మనమే దీన్ని మనకున్నటువంటి అవేర్నెస్తో మాత్రమే దీన్ని తరిమికొట్టగలం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి అండి.